నమస్తే అండి. ప్రజల పరిస్థితి అంటే ఇప్పుడు ఖమ్మం జిల్లా శివారు నగరంలో అక్కడ వెలుగుమట్ల ప్రాంతంలో ఇలాంటి ఉద్రిక్తత నెలకొన్నదనమాట. సో ప్రజలందరూ రోడ్డు మీద ఉండి పిల్లలతోటి అందరితోటి వాటికి ఇన్ఫెక్షన్లు కానీ రోడ్డు మీద ఉండి మంచాలు వేసుకొని పడుకోవడం ఇది న్యాయంగా అయితే అస్సలు లేదు. ప్రభుత్వం మాత్రము ప్రభుత్వాన్ని మేము ఖండిస్తున్నాము. ఈ రోజు ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చారు. ప్రభుత్వం అనేది మేము ఎందుకు ఎంచుకుంటామండి? ప్రభుత్వం అన్ని విధాలుగా మాకు సహకరించాలి. ప్రజలు అనేది డెవలప్ అవ్వాలి. ఉన్న వాళ్ళే డెవలప్ అవ్వకుండా పోతే లేని వాళ్ళ పరిస్థితి ఏందండి? మరి ఉన్న వాళ్ళు బిల్డింగ్లు కట్టుకుంటూ పోతే లేని వాళ్ళు పేదల పట్ల ఎవరు ఆన్సర్ ఇవ్వాలి? ఇప్పుడు వాళ్ళు ఎంతో కొంత కష్టపడి 10,000 20,000 జీతం తోటి వాళ్ళందరూ ఇన్ని సంవత్సరాల నుండి కష్టపడి వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. ఆ ఇల్లులను కూల్చేయడం ఎంతవరకు కరెక్ట్? ఈ రోజు కవితక్క గారు కూడా వాళ్ళకి న్యాయం చేయాలని ఖమ్మం వెళ్ళడం జరిగింది. అక్కడ ఖమ్మం వెళ్ళిన తర్వాత తన కొన్ని సమస్యలను ఎదుర్కొన్నారు. లేడీస్ కానిస్టేబుల్ లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారు ఒక లేడీని? సో యాజ్ ఏ ఉమెన్ గా తను ఎంత రెస్పెక్ట్ తో ప్రజల పట్ల తను న్యాయం జరగాలని ఒక దీక్షకు పూనుకున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం అనేది ఇంతవరకు కూడా ఆన్సర్ లేదు వాళ్ళ దగ్గర నుండి. ఎవరి దగ్గర నుండి కూడా కనీసం రెస్పాండ్ అనేది లేదు. ఈ రోజు తను దీక్షతో కూర్చున్నారు అంటే మాకు జాగృతి నాయకులందరం మేము చాలా బాధాకరమైన విషయం మా అందరికి. సో ఈ రోజు తను ఏదైతే చేపట్టారో తనతో పాటు మేము అండగా నిలుస్తామని, ఎవ్రీ మూమెంట్ ఎవ్రీ సెకండ్ తనతో మేము నిలబడతామని ఒక స్టాండ్ తీసుకుంటామని మేము ఆశిస్తున్నాం. సో ఇలా ఓకే, థ్యాంక్ యూ. హలో అండి. అంటే ఒకటండి, ప్రజల పరిస్థితి చూపిస్తే కానీ మీడియా కవరేజ్ లేనిది అసలు యూ నో ద రియాలిటీ ఆఫ్ ఇట్. సో థ్యాంక్స్ టు కవితక్క గారు వెళ్ళినందుకు అట్లీస్ట్ యూ ఆర్ ఏబుల్ టు సీ ద రియాలిటీ ఆఫ్ ఇట్. లేకపోతే ఇప్పుడు లాస్ట్ ఒక 1 వీక్ నుండి ఏమవుతుందంటే ఇట్ జస్ట్ బికమ్ అ స్మాల్ హెడ్లైన్ అండ్ దెన్ ఇట్ వాస్ గెటింగ్ వైప్డ్ అవుట్. సో ది రియాలిటీ మీరు ఆలోచించవచ్చు. 2,000 పీపుల్ ఇల్లు లేకుండా సమ్వేర్ సిట్టింగ్ ఇన్ సమ్ ఆడిటోరియం హాల్ and living there. You can imagine the living conditions of it. It's very, very wrong, and that is what Kavitaka is standing for. And it's a people movement. It is nothing to do with a political movement. So దీని గనక మనము కాపాడుకోకపోతే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఇంకా ఎన్నో మీకు ఫ్యూచర్లో అవుతాయి. సో దిస్ ఇస్ సంథింగ్ దట్ పీపుల్ హ్యావ్ టు కమ్ టుగెదర్ అండ్ ఫైట్ ఫర్ ఇట్. సో మీకు గుడ్ ఇంటెన్షన్ ఉంటే ఇవన్నీ అవుతాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇంటెన్షన్ గుడ్ లేనప్పుడు వాటర్ శానిటేషన్ ఇదన్నీ అయితే సెకండ్ పార్ట్, ఫేజ్ 2. ద ఫ్యాక్ట్ దట్ దే డ్రైవ్ దెమ్ అవుట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఇంటెన్షన్. సో దాని తర్వాత ఇప్పుడు ఇవన్నీ ఇస్ వెరీ స్మాల్. మీరు ఇల్లు తీసేసి నాకు ఫుడ్ ఇవ్వట్లేదు ఇది అనేది మెయిన్ థింగ్ ఇస్ నీ బేస్ ఇల్లు అనేది ఒకటి తీసేసిన తర్వాత ఇవి ఇస్తే ఇవ్వకపోతే, అండ్ అన్ఫార్చునేట్లీ ఆ మాత్రం కూడా కైండ్నెస్ లేదనమాట. సో ఇట్స్ 2 స్టెప్. 1 ఇస్ ఉన్నది తీసుకుని చేసుకుంటాము, సెకండ్ ఇస్ కొంచెం ఏమి ఇవ్వము దిల్లకి. సో దట్ ఈస్ అ ప్లానింగ్ అండ్ యూ కుడ్ సీ క్లియర్లీ ఇట్స్ అ మిస్ governance and it is absolutely everybody has to come together, at least should know the truth. మీరు ఏం చేస్తారనే దానికంటే అసలు ఏం అవుతుంది అనేది ఇంపార్టెంట్. సో వాట్ యూఆర్ ట్రైంగ్ టు రిఫ్లెక్ట్ ఇస్ ఇది జరిగింది, ఇది అసలు ఇంత till we find justice అండి. అంటే విత్ 600 ఫ్యామిలీస్ సెటిల్ అయ్యేంత వరకు దిస్ ఇస్ ద జస్టిస్. బికాస్ వాళ్ళకి ఇల్లు ఉండాలి, మళ్ళీ వాళ్ళకి ఇది ఉండాలి, దే హావ్ టు సెటిల్ డౌన్. యూ కెన్ ఇమాజిన్ 2,000 పీపుల్ ఎక్కడ ఉంటారండి దిస్ థింగ్. సో somebody has to fight for it and they have to compensate and get the right thing. Till then we are going to fight this thing. హాయ్ అండి, చెప్పండి. ఖమ్మంలో జరిగిన ఇన్సిడెంట్, 3 మంత్రుల కోరిక నిజం చేయడానికి పోలీస్ వ్యవస్థ ప్రభుత్వం పనిచేస్తున్నట్టుంది కానీ ప్రజల గురించి పనిచేస్తున్నట్లేదు. నిన్న జరిగిన అరెస్టు కూడా అక్రమ అరెస్టు, రాజ్యాంగబద్ధంగా అయితే జరగలేదు. ఎందుకంటే ఒక మహిళను అరెస్ట్ చేయాలి, మహిళా కార్యకర్తలను అరెస్ట్ చేయాలంటే మహిళా కానిస్టేబుల్, మహిళా ఆఫీసర్ ఉండాలి. మహిళా ఆఫీసర్ లేకుండా అరెస్ట్ చేయడం అనేది రాజ్యాంగ విరుద్ధంగా జరిగిన అరెస్ట్. అది అక్రమ అరెస్ట్ గానే పేర్కొనాలి. ఈ దీక్ష వాళ్ళకి న్యాయం జరిగే వరకు కొనసాగుతుందండి. గవర్నమెంట్ వాళ్ళకి ల్యాండ్లు ఏదైతే భూదాన ల్యాండ్ లాక్కుని వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి నిరాశ్రయితులను చేసిందో, ఇల్లు డిమాలిష్ చేసి వాళ్ళకి మళ్ళీ ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు కన్స్ట్రక్ట్ చేసేంత వరకు నిరాహార దీక్ష కొనసాగుతుందని అక్కగారు కూడా ఇన్నట్టు తెలియజేయడం జరిగింది. ఆబద్ధంగానే ప్రభుత్వం దిగొచ్చి వాళ్ళకి ప్రజలకు న్యాయం చేసేంత వరకు నిరాహార దీక్ష కొనసాగుతుంది. మీరు చూసుకున్నట్టయితే ఎలక్షన్ల టైంలో చెప్పిన హామీలు
అబద్ధపు మాటల ద్వారా ఏదైతే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, దాని తర్వాత బుల్డేజర్ల పాలన, హైడ్రా పాలన జరుగుతుంది. ప్రజాపాలన అనేది లేదు. ప్రజాభవన్ అని పేరు పెట్టుకున్నారు కానీ చేసేదంతా బుల్డోజర్లు, హైడ్రా పాలనే నడుస్తుంది. తెలంగాణ ప్రజలకి మేము చెప్పడం కాదండి, తెలంగాణ ప్రజలే చెప్పడానికి రెడీగా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి ప్రోటోకాల్ లేకుండా, పోలీస్ డిపార్ట్మెంట్ సహాయం లేకుండా రోడ్డు మీదకి వస్తే ఖమ్మం ప్రజలు, బాచ్పల్లిలో నిన్న జరిగిన కూల్చివేతలకి, కుత్బుల్లాపూర్ లో 307 సర్వే నెంబర్లు జరిగిన కూల్చివేతలు, మొన్న రీసెంట్ గా నోటీసులు ఏదైతే ఇచ్చి మూసీ నది గురించి అయితే ఇబ్బంది పెడుతున్నారో ఆ ప్రజలే తెలంగాణ సీఎం గారికి బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు. మేము కోరుకునేది ఏంటంటే, మీరు నిజంగా ప్రజాపాలన కొనసాగిస్తే డిపార్ట్మెంట్ సపోర్ట్ లేకుండా ఒక్కసారి రోడ్డు మీదకి రండి. ప్రజలు ఏం చెప్పాలనుకున్నారు మీకు ధీటుగా సమాధానం చెప్తారు. మేము ఎందుకు ప్రజల పక్షాన ఉన్నాం అప్పుడైనా మీకు కనువిప్ప జరిగి ప్రజల పట్ల మీరు ప్రజాపాలన చేస్తారని నమ్ముతాం. వాళ్ళని చూసి కవిత గారు ఎట్లా రియాక్ట్ అయ్యారు, మరి కవిత గారిని అక్కడ ధర్నా చేస్తుంటే ఎందుకు ఆపేశారు అని అడుగుతాను. ఒక విషయం ఏదైతే ఇవాళ కవిత గారు ఖమ్మం వెళ్ళినటువంటి సందర్భం ఏదైతే ఉందో, ఇప్పుడు వెలుగుమట్టులో అక్కడ ఉన్నటువంటి పేదల భూతాన్లో ఉన్నటువంటి వాళ్ళ ఇళ్ళని కూర్చివేసిన సందర్భంగా అక్కగారు అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళినట్టు సందర్భం లోపల అక్కడ మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. వారందరూ కూడా ఏకొస్తులై అక్కగారిని కలిసి తప్పకుండా న్యాయం జరిగే విధంగా చూడమని చెప్పి కోరినారు. దానిలో భాగంగానే పెద్ద ఎత్తున ఖమ్మంలో రాస్తారోక చేసినారు. మరి ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు ఏదైతే ఉందో అతి ఉత్సాహంతో వారిని అరెస్ట్ చేసి మళ్ళీ అక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ భవన్లో వారిని ఉంచినటువంటి సందర్భంలో వారు ఒకటే నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ సమస్య తీరేంత వరకు కూడా వదిలిపెట్టేది లేదు. వాళ్లకు ఏదైతే ప్లేస్ లో ఇల్లు కూలగొట్టినారో అదే ప్లేస్ లో ఇల్లు కట్టించేంత వరకు కూడా వదిలిపెట్టేది అని చెప్పి మరి కవితక్క గారు ఇవాళ నిర్ణయం తీసుకొని ఇవాళ నిరాహార దీక్ష కూడా చేపడతా ఉన్నారు. 100% 100% ప్రభుత్వం నుంచి దిగివచ్చి వాళ్ళకు న్యాయం చేసేంత వరకు కూడా ఈ పోరాటం ఆగదు. నిరాహార దీక్ష కూడా 100% జరుగుతుంది.